హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జ్యోతి సతీష్. ఇవాళ వచ్చేసి నేను మీకు ఒక హెయిర్ యాక్సెసరీ చూపించబోతున్నాను. జడా బిల్లా. చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. మీకు అందరికీ కూడా నచ్చుతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఎండీఎఫ్ తీసుకున్నానండి. ఎండీఎఫ్‌కి అయితే హోల్ పంచెస్‌తో ఇలా 2 హోల్స్ పెట్టుకున్నాను ఫర్ యూ పెన్ కోసం. ఇలా అయితే యూ పెన్ మనకి కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. బ్యాక్ సైడ్ మనం స్టిక్ చేసుకునే కంటే ఇలా హోల్ చేసుకొని పెట్టుకుంటే అది ఊడిపోయే ఛాన్సెస్ ఉండవండి. ఈ ఎండీఎఫ్ బేస్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. నేనిక్కడ బ్లాక్ కలర్ యూ పెన్నే యూజ్ చేస్తున్నాను. దాన్ని ఇలా మనము బెండ్ చేసుకుంటే మనకు హోల్స్‌లో పెట్టడానికి ఈజీగా ఉంటుందండి. బ్లాక్ కలర్ యూ పెన్స్‌కి ఏంటంటే పెయింట్ ఉంటుంది కాబట్టి మాక్సిమం మనం ఇలా బెండ్ చేసేటప్పుడల్లా పెయింట్ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం సేల్ పర్పస్ అయితే గోల్డ్ యూజ్ చేయడం బెటర్. గోల్డ్ వాటికైతే ఏం పెయింట్ పోయడం అలాంటిదేమి ఉండదండి. అది కాపర్‌లా ఉంటుంది. జడబిల్ల అయితే చాలా బాగుంటుందండి. మీకెలా అనిపించిందో మీరే నాకు కమెంట్ చేస్తారు. నేను గ్యారంటీ ఇస్తాను. అంత బాగుంటుంది. యూపిన్ ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇవి వచ్చేసి ఐపిన్స్ అండి. ఐపిన్స్ మనకి వన్ సైడ్ ఇలా రౌండ్ చేసి ఉంటాయి కదా. నెక్స్ట్ దాని బ్యాక్ సైడ్ కూడా చేసుకోవాలి. మనకి ఒక్క ఐపిన్లో 2 పీసెస్ చేసుకోవచ్చు. దీనికోసం అయితే ఇలా ఒక దాంట్లో 2 పీసెస్ చేసుకోవాలి. సో 2 సైడ్స్ మనం బెండ్ చేసుకొని మిడిల్‌లో కట్ చేసుకుంటే 2 పీసెస్ అవుతాయి. అలా నేను 7 చేసుకున్నానండి. అంటే 7 అంటే 3లో 6 అవుతాయి. ఇంకొకటి హాఫ్ చేసుకున్నాను. ఈ జడపిల్లకి ఇదే అండి మెయిన్ ట్రిక్. మీరు ఓన్లీ హెయిర్ లీవ్ చేసుకొని ఇది పెట్టుకున్న చాలా బాగుంటుంది. ఎలాంటి హెయిర్ స్టైల్స్ అవసరం లేదు. వీటికి నేను ఇవి హ్యాంగింగ్ పర్పస్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఎందుకు నేను ప్రిపేర్ చేసుకున్నాను అనేసి. ఇలా మిడిల్‌లో ఒకటి మొత్తము ఫస్ట్ 5 చేసుకొని దాని తర్వాత నేను 2 మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నానండి. టోటల్ 7 చేసుకున్నాను. దాని తర్వాత దీనిపైన అంతా మళ్ళీ ఇంకొక లేయర్ నేను B7000 గ్లూ అప్లై చేసుకున్నాను. ఇలా అయితే మనకు కుందన్స్ కింద మీద అంటే ఎగువ దిగువ కాకుండా నీట్‌గా ఒకే ఆర్డర్‌లో వస్తాయి. సో నేను ఎండీఎఫ్ బేస్ మొత్తం కూడా ఒక లేయర్ B7000 గ్లూ అప్లై చేసుకున్నానండి. ఇది అప్లై చేసుకున్న ఒక 1 ఆర్ 2 మినిట్స్ పక్కన పెడితే మనం కుందన్ స్టిక్ చేసేటప్పుడు అవి అటు ఇటు కదలకుండా స్టిక్ చేసిన ప్లేస్‌లోనే నీట్‌గా ఉండిపోతాయి. లేకపోతే మనము ఆల్రెడీ ముందే గ్లూ అప్లై చేసుకొని వెంటనే పెట్టుకుంటే కుందన్ కిందికి వెళ్ళిపోయి గ్లూ పైకి వచ్చేస్తుంది. చిరాగ్గా ఉంటుంది. సో నేను ఇక్కడ మొత్తం గ్రీన్ కలర్ మూన్ షేప్ కుందన్స్ అన్ని ఫస్ట్ స్టిక్ చేసుకున్నాను. ఇలాగా ఒక ½ ఇంచ్ గ్యాప్ తీసుకొని ఎండీఎఫ్ బేస్ ఎడ్జ్ నుండి దాని తర్వాత మనము వీటిని మనకి ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి పర్పుల్ కలర్ ఐ షేప్ కుందన్స్ 6K కుందన్స్ లోటస్ పర్పస్ ఇలా ఫస్ట్ స్టిక్ చేసుకున్నాను. మీకు అర్థమవుతుంది ఇక్కడ ఫస్ట్ మనం ఒక లేయర్ గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఇవి స్టిక్ చేస్తే ఇలా క్విక్గా స్టిక్ అయిపోతాయి. పక్కకు జరగవండి, నీట్గా ఉంటాయి. ఈ కింద మనము ఐపిన్స్ అరేంజ్ చేసుకున్న దగ్గర కొంచెం మనం కుందన్స్ వచ్చేంత మెజర్ అవి ఐపిన్స్ అయితే జరుపుకుంటూ ఉండాలి మనము. ఇలా ఎండీఎఫ్ బేస్ మొత్తము నేను ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ ఇంకొక లేయర్ 2 పెటల్స్ లాగా సేమ్ 6K కుందన్సే పెట్టుకున్నానండి. పర్పుల్ కలర్ కుందన్స్ ఇవి. లోటస్‌లో చాలా రకాల డిజైన్స్ మనం మేక్ చేసుకోవచ్చండి. ఓన్లీ ఇదే ఎక్కువ చూస్తూ ఉంటాము. నేను ఫ్యూచర్‌లో ఒక్కొక్క డిజైన్ మీకు చూపిస్తాను. చాలా డిజైన్స్ ఉంటాయి. మన దాంట్లో ఓన్లీ లోటస్ పెండెంట్స్ కూడా సేల్ చేయడం జరుగుతుంది. అవి ఇన్ కేసు అన్ని మెటీరియల్ అవైలబుల్ లేనప్పుడు ఇట్లాంటివి మీకు కొంతమందికి ఉంటుంది ఫ్యాంటసీ నా చేతులతో నేను చేసుకొని పెట్టుకోవాలి అనేసి. సో అలాంటి వాళ్ళ కోసము ఓన్లీ లోటస్ పెండెంట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అవి తీసుకొని మీరు మీ బ్యాంగిల్స్‌కి కానీ హెయిర్ యాక్సెసరీస్‌కి కానీ మేక్ చేసుకోవచ్చండి. కుందన్స్‌లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో 6K కుందన్స్‌తో లోటస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అలాగే 8K కుందన్స్‌తో కూడా ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ఓన్లీ లోటస్ పెండెంట్స్ కావాలి అనుకుంటే మాత్రం నా నెంబర్‌కి మీరు మెసేజ్ చేయండి.
40 రూపీస్‌కి 5 లోట్ పెండెంట్స్ అండి. ఈ గ్యాప్‌లో నేను మొత్తం గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్స్ పెట్టుకున్నానండి. ఏ గ్యాప్ లేకుండా కుందన్స్‌తో ఒక డిజైన్ మేక్ చేయడమే 3D డిజైన్ అండి. మనకి బేస్ ఏ గ్యాప్ కనిపించకుండా మొత్తం డిజైనే కనిపిస్తే దాన్ని 3D డిజైనే అంటారింకా. నాకు అర్థమైనంత వరకైతే అంతే. నేను ఒక ఛానల్‌లో చూసాను ఎంటీఎఫ్ ఫేస్‌కి గోల్డ్ ఆర్ బ్లాక్ కలర్ బేస్ కింద మొత్తం పెయింట్ చేసి వేస్తారు. నిజంగానే చాలా బావుంటుందండి అలా వేసుకున్నా గూడా. బేస్ అంతా ఇలా నార్మల్‌గా కార్డ్‌బోర్డ్‌లా గాకుండా మంచిగా కనిపిస్తుంది. ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. 3D డిజైన్‌కైతే అట్లాంటిది అవసరం లేదండి. ఎందుకంటే మొత్తం నిండిపోతుంది డిజైన్ తోటే. జడబిల్ల అయితే పైన మేకింగ్ అయిపోయిందండి. కింద వచ్చేసి నేను పర్ల్ చైన్ తోటి హ్యాంగింగ్స్ చేస్తాను. ఇవి వచ్చేసి పర్ల్ బీడ్స్. పర్ల్ బీడ్స్ నేను ఆల్రెడీ ముందే అరేంజ్ చేసుకొని జంప్ రింగ్‌కి నేను ఆ బీడేసి ఈ పర్ల్ చైన్‌కి అటాచ్ చేసుకున్నానండి. ఇలా నేను 7 అటాచ్ చేసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. ఇవి 7 అరేంజ్ చేసుకున్నాను. ఈ 7ని ఈ జడ మనం ఆల్రెడీ ముందే ఐ పిన్స్ యాడ్ చేసుకున్నాం కదా! వాటిని ఇలా ఆర్డర్ వైస్‌గా 4 నేనైతే పర్ల్స్ కౌంట్ చేసుకున్నానండి. 4 పర్ల్స్, 5 పర్ల్స్, 6 పర్ల్స్, 7 పర్ల్స్ అనేసి మిడిల్ వన్ 7 ఉంటుంది. సైడ్ వచ్చేసి 6, 6, 5, 4. సో, పర్ల్స్ కౌంట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో, టోటల్ వచ్చేసి ఇలా ఉంది. నేను ఇది నా హెయిర్‌కి పెట్టి కూడా మీకు చూపిస్తాను. ఎలా ఉందనేది నాకు ఖచ్చితంగా మీరు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలండి. ఇస్తేనే నాకు కొంచెం మోటివేషన్‌గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Oh